ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో దేవుడిచ్చిన మహాకృపను బట్టేసి మరి దేవుడు ఎంతగానో నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు గనక దేవుడు నా మనకి మహిమ కలిగిన గాక. అలాగనే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించి ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి కార్యము కూడా దేవుని పట్ల ఎంతో విలువైనగా మనకి కనబడుతూ ఉంటాయి. అయితే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నాడు అన్న మాటను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడే సమస్యలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను అనేసి ఆయన గొప్ప స్వరముతో మనతో మాట్లాడుచు ఉన్నాడు. అయితే పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకములో మనం అనేక విధాలుగా కష్టపడి, బాధపడి, నానా శ్రమలు అనుభవిస్తూ, నానా కష్టాలు అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో ఉన్నవారిగా మనం కనబడుతూ ఉన్నాం. అయితే దేవుడు నిన్ను ఓ ఉన్నతమైన కృప కొరకు నిన్ను పిలిచి ఉన్నాడు. ఏమిటి అట్టి ఉన్నతమైన కృప అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉంటుంది. ఏమిటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు అను తన కుమారుడితో సావాసము చేయటానికి నిన్ను ఈ లోకములో పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు అను తన కుమారుడితో సావాసము చేయటానికే మనల్ని పిలిచి ఉన్నాడు. అంటే దేవునితో సావాసము చేయడానికి, దేవుని కుమారుడితో సావాసము చేయటానికి మనము ఈ లోకములో ఉన్నాము. మీరు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో మనం చూసిన లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉంటే, ఆది కాండంలో ఆదాము ప్రతిరోజు కూడా దేవునితో సావాసం చేస్తూ మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం. ఇంచుమించు ఆదాము నిర్మించిన కానుంచి ఆదాము 90 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా రోజు దేవునితో సావాసము కలిగి ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుడు ఆదామును ఏ రోజు కూడా దేవుడు ఆదామును విడిచిపెట్టల. ప్రతిరోజు ఆదాముతో మాట్లాడటానికి, ఆదాముతో కలిసి జీవించడానికి ఆ ఏదోను వనమునకు వచ్చేవాడు. కారణం ఏంటంటే, దేవునితో సావాసము, సంబంధము కలిగి ఉండడానికి మనల్ని పిలుచున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో హానోకు అనే వ్యక్తి ఉంటాడు మనతో. హానోకు దేవునికి ఇష్టడిగా జీవించాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు, దేవునితో సావాసం చేస్తున్నాడు. అందుకని హానోకు మరణము చూడకుండా భూమి నుంచి ఆకాశమునకు కొనిపోబడ్డాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు ఆనోకు దగ్గరకు వచ్చి ఆనోకుతో మాట్లాడుతూ, ఆనోకు యొక్క భుజముల మీద చేతులు వేసుకొని ఆనోకు దేవుడు ఇద్దరు కలిసి నడిచి వెలుచున్నట్లుగా మన పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అందుకని పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏంటంటే, యేసుక్రీస్తుతో మనము సావాసము చేసేవారుగా ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయనతో సావాసం చేస్తున్నప్పుడు ఆయన మన పట్ల 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించడానికి మనం తీసుకొచ్చాడు. అంటే ఆశ్చర్యమైన వెలుగు అంటే ఏంటి? ఇప్పుడు సూర్యుని కింద మనము నివసిస్తున్నాం, చంద్రుని కింద మనం నివసిస్తున్నాం. మరి ఈ ఆశ్చర్యమైన వెలుగేంటి అన్నది మనం చూస్తే, సూర్యుని చూసి మనం ఆశ్చర్యపడలేము,
చంద్రుని చూసి మనం ఎందుకంటే అవి ప్రతిరోజు నిత్యము మనకి వెలుగునిస్తున్నాయి. అందుకనే ఆ వెలుగును చూసి మనం ఆశ్చర్యపడలేము. మరి ఆశ్చర్యమైన వెలుగంటే ఏంటి అంటే దేవుని మహా అగ్ని. దేవుడు ఆ వెలుగై ఉన్నాడు, ఆ వాక్యము వెలుగైనది, వాక్యము వెలుగైనది, దేవుడు వెలుగైనడు. ఆ వెలుగే మనల్ని ఈ లోకంలో ముందుకు నడిపిస్తూ ఉంది. అందుకని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని తన వాక్యము చేత వెలిగించాడు. ఆ వాక్యం అనే వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు ఈ మాటలు వింటున్న నీవు, దేవుని యొక్క సన్నిధిలో దైవ చిత్తాన్ని తెలుసుకున్న నీవు, ఆశ్చర్యమైన వెలుగు అంటే వాక్యం అనే వెలుగులోకి నువ్వు నడిపించబడుతున్నావు. దేవుడు అట్టి కార్యము నీ జీవితంలో జరిగిస్తూ ఉన్నావు. ఎప్పుడు తెలుసా? నీవు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సహవాసము చేసినప్పుడు దేవుడని యెహోవా దేవుడు నిన్ను ఆశ్చర్యమైన వెలుగులోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఎందుకు పిలిచాడు తెలుసా? ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించడానికి పిలిచాడు. రెండవదిగా ఆయన పిలిచిన పిలుపు మనము పరిశుద్ధతగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచున్నాడు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచిన్నాడు. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమని? మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము పరిశుద్ధులుగా అవ్వాలి అంటే ఈ లోకములో ఏమి కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క రక్తము చేత, పరిశుద్ధమైన రక్తము చేత మనం కడగబడే వారిగా ఉండాలి. మనము నిత్యము ఈ శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, కానీ ఈ శరీరము ఎప్పటికప్పుడు మలినమైపోతుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు యొక్క రక్తము మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది, లోపల ఉన్న మన హృదయాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధముగా ఉండాలి. కనుక దేవుడు నిన్ను పరిశుద్ధముగా ఉండడానికి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని, యెహోవా యందు భయభక్తులు కలిగిన నీవు, దేవుని చిత్తములో నడుస్తున్న నీవు పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏంటంటే నిన్ను దేవుడు ఆశీర్వదించటానికి, నిన్ను దేవుడు దీవించటానికి. చూసారా? ఆయన ఒకరిని మనం పిలవట్లేదండి. ఆయన ఒకరిని ఉచితంగా మన దగ్గర ఆయన దగ్గరికి రమ్మని మనం పిలవట్లే. ఆయన కుమారుతో సావాసం వచ్చేయడానికి పిలిచి ఉన్నాడు. ఆశ్చర్యమైన వెలుగు పరలోకములకు వారసులుగా చేయడానికి నిన్ను పిలిచి ఉన్నాడు. పరిశుద్ధముగా ఉండడానికి నిన్ను పిలిచి ఉన్నాడు. మూడవదిగా ఆశీర్వదించడానికి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఈ లోకములో ఎలాంటి ఆశీర్వాదము కావాలి? ఈ లోకానుసారమైన ఆశీర్వాదము కావాలా, లేకపోతే పరలోకమైన ఆశీర్వాదము కావాలా? పరలోక చిత్తమైన ఆశీర్వాదము, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము రెండు వేరువేరుగా ఉంటాయండి. అయితే ఈ లోకానుసారమైన ఆశీర్వాదము నిన్ను పరలోకమునకు తీసుకెళ్లదు. ఒకవేళ పరలోకానుసారమైన ఆశీర్వాదము ఈ లోకములో నిన్ను జీవింపచేస్తూ ఉంటది, పరలోకములోను కూడా నిన్ను జీవింపచేస్తూ ఉంటది. నీకు ఏది అవసరమో అది కోరుకోమంటాడు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన నిన్ను పిలిచింది నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. ఒకవేళ దేవుని పిలుపునందుకున్న నీవు ఆయన నీతో ఏమి మాట్లాడుచున్నాడో ఆ మాట ప్రకారం ఈ లోకంలో కనుక నువ్వు జీవిస్తే
ఓ ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఓ ఉన్నతమైన కృప దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఓ ఉన్నతమైన నిత్య జీవము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యం వింటాను. నీవు ఏ పిలుపునకు నువ్వు లోపడుతున్నావు? ఎవరు పిలిస్తే నువ్వు లోపడుతున్నావు? దేవుడి పిలుపుకు లోపడుతున్నావా, లేకంటే సాతాను అనే వ్యక్తి కూడా నిన్ను పిలుస్తూ ఉంటాడు? సాతాను పిలిచే పిలుపులు చాలా మధురముగా ఉంటాయి. ఎంత మధురమైన మధుర మాటలు చెప్తారంటే అంత మధురమైన మాటలు సాతాను గారు చెప్తుంటాడు. అవ్వతో మాట్లాడాడు. అవమ్మా, ఇది నిజమా? మీ దేవుడు నీతో అబద్ధమాడాడు. ఈ వృక్ష పొలంలో ఈ పండ్లు తినకూడదంట కదా, ఒకళ్ళు తింటే నువ్వు చనిపోతావు మీ దేవుడు చెప్పాడంట కదా అనగలే. ఎంత మధురమైన మాటలో అవ్వమ్మకు చెప్పినప్పుడు ఆ సాతాను యొక్క మాటలు విని అవ్వ ఆ మాటలకు లోబడిపోయింది. సాతాను యొక్క ప్రేరేపణ, సాతాను యొక్క పిలుపు నువ్వు వింటున్నావా? ఒకవేళ ఆ పిలుపు కనుక నువ్వు వింటే నిత్య నరకాగ్నికి వెళ్తావు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు పిలిచిన పిలుపును నువ్వు గ్రహించాలి. ఉదాహరణ నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మనము బయట వెలుచు ఉండగా మనల్ని కేకేసి పిలిచారనుకోండి, ఆ పిలుపు ఎవరు పిలిచారని మనం గ్రహించగలం. ఇంట్లో తల్లిదండ్రులు పిలిచారా, లేదంటే స్నేహితులు పిలిచారా, లేకుంటే బంధువులు పిలిచారా? ఎవరు పిలిచారు? 10 మందిలో నువ్వు ఉండగా ఆ 10 మందిలో ఒకడుండి నువ్వు పిలిచాడుకో, ఎవరు పిలిచారో నువ్వు గ్రహించగలవు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను పిలిచిన సంగతి నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు కదా, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి పిలుస్తున్నాడు, ఆయన నీకు నిత్యమైన వెలుగులోకి నడిపించడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు నువ్వు తగినట్లుగా జీవించాలి. అప్పుడు నీవు దేవుని చేత ఆశీర్వించబడుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఈ లోకములను పరలోకములను నీకు గొప్ప ఆశీర్వాదంగా మిగిలిపోతుంది. ఒకవేళ అపవాది నిన్ను కనుక పిలిచి అపవాది నిన్ను ఆశీర్వదిస్తే అది ఈ లోకములోనే మాత్రం ఉండిపోతుంది. అది ఎట్టి ఆశీర్వాదం. నిన్ను అందుకని జ్ఞాపకం చేసుకోండి, దేవుని చేత పిలువబడిన నీవు, దేవుని చేత పిలువబడిన నీవు దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన కృపలో నీవు ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, 4వదిగా ఆయన నిన్ను సమాధానముగా ఉండటానికి పిలిచాడంట. దేనికి? సమాధానముగా. ఎవరితో సమాధానము? నీ స్నేహితులతో సమాధానం, నీ బంధుమిత్రులతో సమాధానం, నీ తల్లిదండ్రులతో సమాధానము, నీ రక్త సంబంధులతో సమాధానం. ఈ లోకంలో నీకు సమాధానము కలిగి జీవించడానికి నేను పిలుస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీవు సమాధానము కలిగిన వాడవై దేవుని యొక్క పిలుపును అందుకొట్టి ఆ పిలుపు నీ పట్ల నెరవేర్చబడుతూ ఉంటది. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు సమాధానముగా కలిగి ఈ లోకములో జీవించడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యెహోవా యందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు ఒక మంచి ప్రణాళిక చొప్పున ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను దీవిస్తూ ఉన్నాడు. అయితే నీవు సమాధానము కలిగి ప్రభు సన్నిధిలో ఉంటే ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితులనికి దేవుడు నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, హానోకు దేవుని యొక్క మాట విన్నాడు, హానోకు దేవునితో సావాసం చేశాడు. హానోకు మరణము ఈ లోకంలో ఎవ్వరు చూడలేదు. ఆయన శరీరంతో పరలోకంలోకి వెళ్ళినట్లు మనం చూస్తూ కనబడుతూ ఉంటది. దేవునితో నడుచుకుంటూ ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏదోను వనములో 90 సంవత్సరాలు ఆదాము దేవునితో సావాసం చేశాడు.
ఆ తర్వాత ఆదాము దేవుని యొక్క స్వరం వినకుండా సాతాను యొక్క స్వరం వినేసి పాపములో పడిపోయి ఆ వనములో నుంచి బయటికి ఇంటివేయబడ్డాడు. ఈ దినం నన్ను ఎవరు పిలుపుడు అందుకుంటున్నావు? ఏ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావు? దేవుడు నేను పిలిచిన పిలుపు వేరు, సాతానుగాడు నేను పిలిచిన పిలుపు వేరు. నువ్వు దేవుని పిలుపుకు లోపడుతున్నావా, సాతానుగాని యొక్క పిలుపుకు నువ్వు లోపడుతున్నావా? ఎవరి పిలుపును నువ్వు గ్రహిస్తున్నావు? ఎవరి పిలుపును నువ్వు గ్రహిస్తున్నావు? ఒకవేళ దేవుని యొక్క మాటని నువ్వు గ్రహిస్తే, ఆయన పిలిచిన పిలుపును నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళతావు. అది దేవుడు నీకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాధానం కలిగి ఉండటకు దేవుడు నేను పిలిచిన మాట 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 15వ వచనంలో ఉంటది. ఇంకొకటి ఏంటంటే, దేవుడు ద్వారా మేలులు పొందుకోవడానికి. చూసారండి, 5వది ఎందుకు పిలిచాడు తెలుసా? నిన్ను దేవుని ద్వారా మేలు పొంది బాధలను పోగొట్టుకోవటానికి. విన్నారా? బాధలను పోగొట్టుకోవటానికి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏంటంటే దేవుని ద్వారా మేలులు పొందాలి. ఈ లోకంలో ఏ నరుడు కూడా నీకు మేలు చేయలేడండి. ఒకవేళ ఎవడని చేసినా కానీ ఆ తర్వాత నీకు కీడే తలపులు పెడతాడు. నువ్వెవరిని నమ్మి ఈ లోకంలో సావాసం చేస్తున్నావో, నిన్ను నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వెవరు నమ్ముతున్నావు? స్నేహితులను నమ్ముతున్నావా? బంధువులను నమ్ముతున్నావా? రక్త సంబంధాలు నమ్ముతున్నావా? నువ్వెవరు నమ్ముతున్నావు? ఒకవేళ నీ దగ్గర ధనం ఉన్నంతసేపు నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ నీతో స్నేహం చేస్తారు. ఆ ధనము కాస్త ఈ లోకానికి ఆ ధనము కాస్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిందా, ఆ తర్వాత నిన్ను ఎవ్వరు కూడా ఈ లోకంలో లెక్క చేయరు. ఎందుకంటే తెలుసు, జ్ఞాపకం చేసుకోండి, అది సాతాను యొక్క ప్రేమ, సాతాను యొక్క పిలుపు. దేవుని పిలుపు ఎలా ఉంటుందో తెలుసా? నీ దగ్గర ఉన్ననో లేకపోయినో నిన్ను పలకరిస్తూ నిన్న ముందుకు నడిపించేవారే దేవుని యొక్క పిలుపును అందుకునేవారు, ఉన్నా లేకపోయినా. చూడండి, ఈ లోకంలో అనేక విధాలుగా మనం జీవిస్తున్న సమయంలో ఈ లోకానుసారంగా కాక ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన కృప, ఉన్నతమైన ప్రణాళికని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని ద్వారానే మనం ఆశీర్వదించబడాలి. దేవుని ద్వారానే ఆశీర్వదించబడాలి. దేవుడి తప్ప మనం దీవించేవాడు ఎవరూ లేరు. ఒకవేళ ఏ నరుడైనా నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే అది అపవాది యొక్క క్రియ. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యా నేను నిన్ను దీవిస్తాను, నా ద్వారా నీవు దీవెన పొందుకుంటావు అనేసి ఒక వ్యక్తి పైన చేతులుంచి ఆశీర్వదించాడు. కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులకి చిన్న ఎడబాటు వచ్చేసి ఇడిపోవటానికి సిద్ధమైనప్పుడు ఈ చేతులుంచి ఆశీర్వదించిన వ్యక్తి అంటాడు, పనాల రోజున నేను నిన్ను దీవించాను కదా, ఆ దీవెన నాది, నా దీవెన నాకు ఇచ్చేయి అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, సమాజము ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. దీవించడానికి మనం ఎవరము, మరలా దాన్ని తిరిగి తీసుకోవడానికి మనం ఎవరము? విన్నారా? ఇవన్నీ కూడా అపవాది క్రియలను మనం గుర్తుపెట్టుకోవాలి, సాతాను యొక్క క్రియలను మనము తెలుసుకోవాలి. అందుకనే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎవ్వరు నీ దగ్గర నుంచి దొంగిలించలేరు. దేవుడు దీవిస్తేనే తప్ప నీకు దీవెన అనుగ్రహించబడదు. ఈ లోకంలో ఏ నరుడు గనక నిన్ను దీవించినా, ఇదిగో
నా నామం ద్వారా నేను నిన్ను దీవిస్తానంటే అది వ్యర్థమైన ఆశీర్వాదము. తండ్రి అయిన యెహోవా దేవుని పేరట కుమారుని యేసుక్రీస్తు నామములో నీకు దీవెన కావాలంటే యేసుక్రీస్తుతో నువ్వు సావాసము కలిగి ఉండి అట్టి దీవెన నీవు పొందుకునేవాడిగా ఉండాలంట. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎందుకు మనల్ని పిలిచి ఉన్నాడు అన్న మనం ఆలోచన చేస్తే మన పట్ల ఆశ్చర్యమైన కార్యములను చేయటానికి, రెండవది యేసు క్రీస్తుతో సావాసం చేయడానికి. ఎవరితో సావాసము? దేవుని కుమారుని యేసు క్రీస్తుతో సావాసం చేయడానికి. మూడవది పరిశుద్ధులుగా మనం ఉండడానికి, దేవుడు ఆశీర్వాదములకు వారసులుగా మనల్ని పిలిచి ఉన్నాడు. నాలుగవదిగా మనల్ని సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఐదవదిగా దేవుని ద్వారానే మనము మేలులను పొందుకోవటానికి. జ్ఞాపకం చేసుకుంటే ఈ 5 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మీరు ఇంటికి వెళ్ళాక ఈ రెఫరెన్స్ రాసుకొని మీరు బైబిల్లో చదవండి. దేవుడు ఎంతగానో మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు. కనుక పిల్లలకు జ్ఞాపకం చేసుకోండి, దేవుని చేత దీవించబడిన నీవు, దైవ చిత్తాన్ని తెలుసుకున్న నీవు, దేవుడు నిన్ను ఎందుకు రమ్మన్నాడు, దేవుడు నిన్ను ఎందుకు పిలిచి ఉన్నాడు అన్న ఒక అంశం పైన నువ్వు ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసినట్లయితే ఆయన ఎందుకు మనల్ని పిలిచి ఉన్నాడో ఇప్పటికే మనకు అర్థమైపోయినది. కనుక జ్ఞాపకం చేసుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన మహాకృపను పట్టేసి దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నాడంటే ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి అనుగ్రహించడానికి దేవుడు పిలిచి ఉన్నాడని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల వంచండి, ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు దేవానికి లెక్కలేని వందనాలు తండ్రి. ఇదిగో నాన్న తండ్రి, నీవు ఈ లోకములో మమ్మల్ని ఎందుకు పిలిచి ఉన్నావో అయ్యా మేము గ్రహించలేకపోతున్నాం. నువ్వు ఎందుకు మమ్మల్ని పిలిచి ఉన్నావంటే తండ్రి అయ్యా నీతో సావాసం వచ్చేయడానికి, ఒక నిత్యమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించటానికి తండ్రి, మమ్మల్ని మేము పరిశుద్ధులుగా పంచుకోవడానికి నువ్వు మమ్మల్ని పిలిచి ఉన్నావు. నీ పిలుపుకు తగినట్లుగా మేము ఈ లోకంలో జీవించేవారుగా ఉంటే ఖచ్చితంగా నీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించబడుతుంది తండ్రి. అలాగనే ప్రభా మమ్మల్ని ఆశీర్వదించడానికి నువ్వు పిలిచి ఉన్నావు. నీకు లోబడి ఉన్న వారికి నీ గొప్ప ఆశీర్వాదము కలుగుతున్న నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్టి మహాకృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ కృప చూపించి మీరే సహాయం దాక్షమని సమస్త మార్గంలో సరళం చేయబడి నీవే కనుక ఈ మాటలు అనేకులకు దీవెనకరముగాను ఆశీర్వాదకరంగా సహాయం దయచేసి సమస్తం నీకే మహిమ ఘనత ప్రలోభమని యేసు అని పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఇటు మాటల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.